అంత్య అబద్ధ క్రీస్తు బయలుపడితే వాడు యుద్ధం చేసేది కేవలం క్రైస్తవ సంఘంతోనే. ఆఖరికి ఇశ్రాయేలీయులు కూడా వాడికి లోబడతారు. భూ ప్రజలందరూ ఆ క్రూర మృగమును వెంబడించిరి అని రాసుంది. ఆశ్చర్యపడుచు ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము, చావు దెబ్బ తగిలి బ్రతికినట్లుండిన ఆ క్రూర మృగమును భూజనులందరూ ఆశ్చర్యపడుచు దాన్ని వెంబడి వెళ్ళుచుండిరి. చూడండి 13వ అధ్యాయము 1వ వచనం నుంచి చదివితే, మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచి తిని, దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేళ్లును ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుతపురుని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగు వంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. దాని తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయిన గనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున, చాలు, చావు దెబ్బ తగిలి మానిపోయినట్టుగా కనపడుతుంది కనుక భూజనులందరూ మృగం వెంట వెళ్ళుచు భూజనుల్లో కొందరా అందరా? పెద్దగా చెప్పాలి. భూజనులందరూ ఆశ్చర్యపడుచు ఆ మృగము వెంట వెళ్ళుచుండిరి. భూజనులందరూ ఆ మృగమును వెంబడిస్తారు, కానీ ఒక జనం ఉన్నది. ఆ జనము పేరు పరిశుద్ధ జనము. ఆ జనం మాత్రం లోబడదు. ఆ జనముతో వాడు యుద్ధం చేస్తాడంట. 7వ వచనం చదువుకున్నాను. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇవ్వబడిను. ఎవరి పరిశుద్ధులు? ఏమండి, వాడు బయలుపడేటప్పటికే సంఘం వెళ్ళిపోయిద్దని బోధిస్తున్నారు. ఇప్పుడు ప్రతి పాస్టర్ అదే బోధిస్తున్నాడు. చాలా మంది సేవకులు అదే బోధిస్తున్నారు. వాడు వచ్చినప్పుడు మనం ఉండం, విడవబడ్డోళ్ళని వాడు పాలిస్తాడు, వాడు బయలుపడేటప్పటికి సంఘం వెళ్ళిపోయిద్ది అని చంకలు కొడుతున్నారు. మరి వాడు బయలుపడేటప్పటికి సంఘం వెళ్ళిపోతే భూమి మీద ఉన్న పరిశుద్ధులు ఎవరు? 42 నెలలు చూడండి 5వ వచనం చదువు. డంబపు మాటలను దేవదూషణను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడిను. మరియు 42 నెలలు తన కార్యము జరుపని అధికారము దానికి ఏర్పాటాయను. గనుక దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరచెను. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇయ్యబడిను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని నెలలు? 42 నెలలు భూమి మీద దాని అధికారము నెరవేర్చబడ్డానికి. 42 నెలల్ని సంవత్సరాల్లో తీసుకో, ఖచ్చితంగా 3.5 సంవత్సరం వస్తుంది. అది మేము మొత్తుకుంటుంది. మహాశ్రమల్లో మనం ఉండం అంటే మహాశ్రమలను 2గా విభజించి ఆలోచించాలి. మహాశ్రమలు అట్లు 2 భాగాలు. 1, సంఘమును అంత్య అబద్ధ క్రీస్తు పెట్టేటువంటి శ్రమలు. 2, సంఘం ఎత్తబడిన తరువాత విడవబడిన వారి మీద దేవుడు పంపే శ్రమలు. ఈ చిన్న పాయింట్ని గ్రహించగలిగితే సేవకులు ఎంత బాగుండు. కానీ ఈ సత్యము చాలామంది సేవకులకు మరుగు చేయబడింది. దాని విషయంలో చాలామందికి క్లారిటీ లేదు. మనం ఉండం అని చెప్తున్నారు. ఆయన వస్తాడు మనం పోతాం. ఇక్కడ వాక్యం ఏం చెబుతుంది? వాడు వస్తాడు, వాడు బయలుపడతాడు, పరిశుద్ధులతో యుద్ధం చేస్తాడు, 42 నెలలు వాడు అధికారాన్ని చెలాయిస్తాడు. అందరూ వాడికి లోబడతారు, భూజనం మొత్తం వాడికి లోబడతారు. కానీ పరిశుద్ధ జనం ఉంది. ఆ పరిశుద్ధ జనమే సంఘము. భూజనులందరూ బాగా వినాలి. భూజనులందరూ వాడి వెంట వెళతారు. ఎందుకో తెలుసా? వాడు తాను క్రీస్తునని చెప్పుకుంటాడు. ఆ నజరేయుడైన యేసు చనిపోయి తిరిగి లేచాడని శిష్యులు ప్రచారం చేశారు. లేచాడో లేదో తెలియదు. ఇదిగో నేనైతే చచ్చి మీ అందరి కళ్ళ ఎదుట తిరిగి లేచాను గనుక నేనే క్రీస్తుని అని వాడు ప్రచారం చేసుకుంటాడు.
గనుక భూజనులు అందరు కళ్ళ ముందు చచ్చి తిరిగి లేచినటువంటి ఆశ్చర్య క్రియను బట్టి వారు ఆశ్చర్యపడుచు వాని వెంట వెళ్ళిరి. క్రైస్తవులు ప్రకటించిన నజరేయుడగు యేసు లేచాడో లేదో మనకు తెలియదు, కానీ ఇదిగో ఇతడైతే లేచాడు, గనుక ఇతడే క్రీస్తు అని భూజనమంతా వాని వెంట పడతారు. కానీ ఒక్క జనము మాత్రం ఒప్పుకోదు. ఆ జనమే క్రైస్తవ జనం. వీళ్ళేమంటారో తెలుసా? సంఘం పరిశుద్ధులు ఏమంటారో తెలుసా? ఏయ్, నువ్వు క్రీస్తువు కాదు, నజరేయుడగు యేసే క్రీస్తు, నజరేయుడగు యేసే క్రీస్తు, నజరేయుడగు యేసే క్రీస్తు. మేము నజరేయుడగు యేసును మాత్రమే సేవిస్తాం, ఆరాధిస్తాం తప్ప నిన్ను ఒప్పుకోం. అట్లయితే మీ అంతు తేలుస్తా. భూజనాంగం మొత్తం నాకు లోబడింది, మీరు లోబడకపోవటం ఏమిటి? నువ్వు బయలుపడతావని గ్రంథంలో ఉంది, నువ్వు ఇలాంటి పని చేస్తావని మాకు ముందే మా తండ్రి బయలుపరిచాడు. దాంతోపాటు మేము మా విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలో కూడా ముందే మాకు బోధించబడింది. కనుక నువ్వు శిరచ్ఛేదం చెయ్యి, లేకపోతే నువ్వు చంపు, నువ్వు తలకాయలు తీసేయి, లేకపోతే నువ్వు సింహాలకెయ్యి, నువ్వు చిత్రవద చేయి, నువ్వు ఏమన్నా చెయ్యి, నువ్వు ఉరిదీపి ఖడ్గం చేత చంపి, నువ్వు చంపించినా సరే మళ్ళీ మేము లెగుస్తాం. కొద్ది రోజుల్లోనే మళ్ళీ లెగుస్తాం. ఎందుకంటే ఆయన మళ్ళీ రెండవ రాకడలో త్వరలోనే రాబో. నువ్వు బయలుపడ్డావు కదా, నువ్వు వచ్చింది ఖాయమైపోయింది, నువ్వు వచ్చావు, లేఖనం నెరవేరింది, ఆయన కూడా వస్తాడు, అది కూడా నెరవేరింది. నీ చేతుల్లో క్రీస్తు నిమిత్తం హతసాక్షులమైతే మా బహుమానం రెట్టింపు. నీ ఇష్టం. నువ్వు మా గొంతు కోసినా సరే మళ్ళీ లెగుతాం మేము. చంపుకో, ఆయన లిస్టులో పడిపోతాం, ఆయన కోసం ప్రాణం పెట్టిన లిస్టులో పడిపోతాం. ఒకవేళ మమ్మల్ని వదిలేసినా ఆయన రాకడలో మేము మార్పు చెంది ఎత్తబడతాం. నిన్ను మాత్రం ఒప్పుకోం. కిందికి చదువు, 10వ వచనం చదువు. ఎవడైనను చెరపట్టవలనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును, ఎవడైనను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలను. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును. దేవునికి మహిమ కలుగును గాక. మళ్ళీ పరిశుద్ధులు అంటాడు. పరిశుద్ధులు ఎవరండి? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదువు. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సోస్తెనేసును కొరింథీలోనున్న దేవుని సంగమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉన్నటకు పిలువబడిన వారికి. అది లెక్క చాలు. క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వాడే పరిశుద్ధుడు. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు అంటే ఎవరండి? ఎవరండి వాళ్ళు? సంగమా? ఇంకెవరన్నానా? 42 నెలల వాడి పాలనలో సంఘము భూమి మీదే ఉంటుంది. అంత్య అబద్ధ క్రీస్తు పెట్టేటువంటి మహాశ్రమలలో సంఘము భూమి మీదనే ఉంటుంది. అర్థమైందా? తర్వాత 3.5 ఏండ్ల మధ్యన, మొత్తం 7 ఏండ్లకు 3.5 ఏండ్ల మధ్యకాలం కదా, ఆ మధ్యన యేసుక్రీస్తు రెండవ రాకడ జరుగుద్ది. ఆయన సంఘమును తీసుకొని వెళ్ళిన తర్వాత 7 ఉగ్రతా పాత్రలు కుమ్మరించబడతాయి. విడవబడ్డ వాళ్ళకి మహాశ్రమలు. అర్థమైందా? అంటే ఈ చిన్న పాయింట్ సేవకులు గ్రహిస్తే చాలు. అంత్య అబద్ధ క్రీస్తు పెట్టేటువంటి మహాశ్రమలలో సంఘం ఉంటుంది. దేవుడు భూమి మీదకి విడవబడిన వారి మీదకి పంపేటువంటి మహాశ్రమల్లో సంఘం ఉండదు. అర్థమైందా? వీళ్ళేం వచనం చూపిస్తారు? దేవుడు మనల్ని రక్షణ పొందుటకే పిలిచెను కానీ ఉగ్రత పాలగుటకు పిలవలేదు అనే వచనం చూపిస్తారు. అది ఎక్కడ ఉందో కూడా చూడొచ్చు మనం. ఏది మనం ముందే వెళ్ళిపోతాం. చూడండి, తెసలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. అది ఓకేనా? ఇప్పుడు గమనించండి,
రక్షణ పొందుటకే మనల్ని నియమించాడు కానీ ఉగ్రత పాలవడానికి మనల్ని నియమించలేదు. కాబట్టి మనల్ని అందరినీ కూడా దేవుడు అంత్యాబద్ధ క్రీస్తు బయలుపడక ముందే తీసేసుకుంటాడు అని చెబుతున్నారండి. రక్షణ పొందుటకే మనల్ని నియమించాడు కానీ ఉగ్రత పాలగుటకు మనంటే, ఇప్పుడు దేవుని ఉగ్రతలో మనం ఉంటామని చెప్పుకుంటున్నామా? మనం దేవుని ఉగ్రత ఎవరి మీదికి? విడవబడిన వారి మీదికి. అవునా? దేవ వ్యతిరేకుల మీదికి దేవుని ఉగ్రత. అందులో మనం ఎందుకు ఉంటామండి? కానీ నేను చెబుతుంది ఏంటంటే, సాతాను యొక్క ఉగ్రత మన మీద ఉంటుంది. అంటే అంత్యాబద్ధ క్రీస్తు వాడి యొక్క దృష్టిలో మనం ఉంటాం. వాడి దాడి మన మీద జరిగేది. ఎందుకంటే లోకమంతా వాడిని మొక్కేవాళ్లే, వాడిని ఎదిరించే వాళ్ళు దేవుని సంఘం ఒక్కటే. అవునా? ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు? మనోళ్ళు అంటారు, నోవహు దినములలో ఎట్లుండెనో మనుష్య కుమారుని దినములలో అట్లుండును అని ఉంది కదా. మరి ఇప్పుడు జలప్రళయం ఎప్పుడు వచ్చింది? నోవాహు ఓడలోకి పోయినాకు వచ్చిందా, పోకముందు వచ్చిందా? దేవుని ఉగ్రత. దేవుని ఉగ్రత గురించి మాట్లాడుతున్నారండి వీళ్ళు. నోవాహును ఓడలో పంపించి ఉగ్రత రప్పించాడు. లోతుని వెలపటికి పంపించి సొదొమ గొమొర్రాల మీద ఉగ్రత పంపించాడు. క్రొత్త నిబంధన సంఘమును కూడా దేవుడు ఎత్తుకున్న తర్వాతనే ఉగ్రత పంపిస్తాడు. 7 ఉగ్రత పాత్రలు అప్పుడు కుమ్మరించబడతాయి. మేము మొత్తుకొని గందరగోళమై తిప్పలు పడుతుంది ఏంటంటే, ఒరే నాయన, దేవుని ఉగ్రతలో మనం ఉండము. మరి ఎవరు ఉగ్రతలో ఉంటాం? శత్రువు అంత్య అబద్ధ క్రీస్తు ఉగ్రతలో మనం ఉంటాం. అర్థమైందా? వాడి ఉగ్రతలో మనం ఉంటాం. అదే పరిశుద్ధ గ్రంథం చెప్పిన సాక్ష్యం. చూడండి ఎన్ని వచనాలు ఉన్నాయో. పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపును, వానికి అధికారం ఇవ్వబడను. ఇందులో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును అని ఉంది. 42 నెలలు వాడు అధికారం చెలాయిస్తాడు అని ఉంది. ఏమండి? ఇంకా స్పష్టంగా చెబుతానండి. తెస్సలోనికైలకు రాసినటువంటి 2 పత్రిక 2 అధ్యాయంలో యేసు ప్రభు రాకడెప్పుడో పౌలు స్పష్టంగా చెప్తున్నాడు. చూడండి 2వ అధ్యాయము 3వ వచనం నుంచి త్వరగా చూడండి. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. అదుగో, మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఏ దినమయ్యా? యేసు ప్రభు రాకడ దినం. యేసు ప్రభు బయలుపడటానికి ముందు ఎవరు బయలుపడాలి? పాప పురుషుడు. వాడు ఎంటర్ కావాలి. హీరో రావాలంటే దానికి ముందు విలన్ రావాలి. నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. అది ఎలా జరిగిందో కింద చదువు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానినంతటినీ ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడినని తన్ను కనబరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడనో మిమ్మల్ని మోసపరచనీయకుడి. నేనింకను మీ యొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులు మీతో చెప్పి. చూడండి, మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రులకు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడనని తన్ను కనపరుచుకోర్చు దేవుని ఆలయములో కూర్చుండును. దేవుని ఆలయం అంటే ఏ ఆలయం? చర్చ కాదు, యెరూషలేములో నిర్మాణం కావించబడబోతున్నటువంటి ఆలయం. అందులో కూర్చుంటాడంట వాడు. ఎప్పుడైతే వాడు అందులో కూర్చున్నాడో అప్పుడు కడబోరం రోగిద్ది. అప్పటికి 6 బోరలు ముందు మోగుతాయి. వాడు ఆలయంలో అతి పరిశుద్ధ స్థలములో హేయవస్తు వాడు పోయి కూర్చుంటాడో అప్పుడు కడబోరం రోగిద్ది. ఇంక అయిపోయింది టైం అని. అప్పుడు యేసు ప్రభు ప్రత్యక్షం అవుతాడు, మధ్యాకాశానికి వస్తాడు. మనం ఇక్కడి నుంచి ఎత్తబడతాం అక్కడికి. భూమి మీద నుంచి సంఘం ఎత్తబడిద్ది. ఆయన అక్కడికి దిగి వస్తాడు. మనం ఇక్కడి నుంచి ఎత్తబడతాం. అంటే ఇదంతా జరగాల. ఆయన యేసుప్రభు రావాలంటే ముందు నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడాలి. వాడు తన పరిపాలన జరిగించాలి.
క్రైస్తవులు ముద్ర వేయించుకోమని బలవంత పెట్టాలి. నాకు అర్థం కాదు, వీళ్ళు ముద్ర గురించి చెబుతారు. అరబంధ్రం నేను చెబుతున్నాను, ప్రభు నన్ను క్షమించుగాక. సంఘం వెళ్ళిపోతే మళ్ళీ వీళ్ళే చూడండి ఏం చెబుతారు, 2 ప్రసంగాలు చేస్తారు వీళ్ళు. చాలామంది మీరు జాగ్రత్త పడాలి, త్వరలోనే అంత్యబద్ధ క్రీస్తు ముద్ర బయలుపడిద్ది, 666 ముద్ర వచ్చింది, మీరు వేసుకోకుండా జాగ్రత్త పడాలి అని వీళ్ళే ప్రసంగం చేస్తారు. వాడు బయలుపడి వాడి ముద్ర అమలు చేసి అప్పుడు కదా మనం వేసుకోకుండా ఉండాలంటే అప్పుడు సంఘం భూమి మీద ఉంటుందనే ఉండదనే? వాళ్ళు వీళ్ళే చెబుతారు వాడి ముద్ర వేయించుకోకుండా జాగ్రత్త పడండి అంటే అప్పుడు సంఘం భూమి మీద ఉంటుందనే ఉండదనే? మనం ఉంటాము, వాడు లైన్లోకి వస్తాడు, ముద్ర అమలు చేస్తాడు, అది మీరు వేసుకోకుండా జాగ్రత్త పడండి అని వీళ్ళే చెబుతారు. మళ్ళీ ఇంకో ప్రసంగంలో ఏం చెబుతారు తెలుసా? వాడు వచ్చేటప్పుడే మనం వెళ్ళిపోతాం. అవునా కాదా? ఈ టైప్ ప్రసంగాలు విన్నారా లేదా మీరు? పిచ్చ కామెడీ. ఇప్పుడు వాడు వచ్చేటప్పటికే మనం వెళ్ళిపోతే ముద్రను గురించి దేవుడు మనల్ని హెచ్చరించాల్సిన అవసరము లేదు. అంత్యబద్ధ క్రీస్తు బయలుపడి ఆ కార్యము జరగక ముందే మనం వెళ్ళిపోయే అవకాశం ఉంటే ఇక ముద్రను గురించి భయం ఏముంది? అసలు దాని గురించి టాపిక్ ఎందుకు అసలు మనకి? అదంతా ఎడవబడ్డ గుంపు సంగతి కదా, మనకెందుకు? కానీ గ్రంథంలో ఎందుకు రాయించి పెట్టాడు చూడండి ఒక్కసారి. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలోనే, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం నుంచి చదువునాను. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూరమృగమునకు ప్రతిమను చేయవలని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగం ఎదుట చేయుటకు తనకీయబడిన సూచన వలన భూనివాసులను మోసపరుచున్నది. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లును, ఇక్కడ నుంచి నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇయ్యబడెను. కాగా వినండి, కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ, ఏమండో జాగ్రత్తగా వినాలి, ఇంకా రోజుల దగ్గరికి వచ్చినాయి, ఇక వినకపోతే తేడా పడతారు, వినాలి, ఇప్పుడు వినాల్సిందే. ధనికులు కానీ దరిద్రులు కానీ, ఏమండి స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి ఎందైనను ముద్ర వేయించుకున్నట్లు ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అధికారము లేకుండానట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. ఎందుకు ఈ పని చేశాడు వాడు? ఎందుకు ఇలాంటి ఆజ్ఞను జారీ చేస్తాడు చెప్పండి మీరు? సింపుల్ లాజిక్. వాడిని ఆమోదించి వాడిని గౌరవించి వాడిని ఒప్పుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారో, వాడిని ఒప్పుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారో క్లారిటీ కోసమే వాడు ఈ దిక్కుమాలిన ఆజ్ఞ తెచ్చి పెడతాడు. ఏమన్నా అర్థమైందా బిడ్డదారా? కాలేదా? చేయగలిగింది ఏమీ లేదు. ఎంతమందికి అర్థమైంది? దేవునికి స్తోత్రం. అసలు వాడు ఈ ఆజ్ఞను ఎందుకు తీసుకొచ్చి పెట్టాలి? ఉన్న గుంపంతా విడవబడ్డ గుంపంతా వాడి గుంపు అయినప్పుడు ఇక ముద్రతో అవసరం ఏముందండి? వాడికే మెంటలా? ఎంత చెప్పినా అర్థం కాదు ఏందండి వీళ్ళకి. ఏ పిచ్చోడన్నా ఉన్నోళ్ళందరూ వాడోళ్ళు అయితే ఏ పిచ్చోడని అట్లాంటి ముద్రలు అమలు చేస్తాడా? ఏమండి, ఇప్పుడు మనోళ్ళు ఆధార్ కార్డు పెట్టారు, పాన్ కార్డు పెట్టారు ప్రతి ఒక్కళ్ళకి. ఎందుకు పెట్టారు? ఎందుకు పెట్టారు? అసలు ఇది ఇండియానా కాదా? నువ్వు ఇండియనేనా? అది ఆధార్ కార్డు చూపించరా. వీడికి ఆధార్ కార్డు లేదనుకో ఇండియన్ కాదు, వాడు భారతదేశ పౌరుడు కాదు. వాడిని ఈజీ క్యాచ్ చేయొచ్చు, దొంగను పట్టుకోవచ్చు. ఇప్పుడు కూడా అర్థం కాలేదా? మీ ముఖాలు క్వశ్చన్ మార్కుతో ఉన్నాయి, అందుకని నేను మళ్ళీ చెబుతున్నాను. నేను దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్పండి, గట్టి చెప్పండి. అట్లాగే వాడు ఆ ముద్ర ఎందుకు అమలు చేస్తాడంటే వాడి మాట వినని వాళ్ళు, వాడిని వ్యతిరేకించే సంఘం భూమి మీద ఉందని వాడికి తెలుసు. వాడిని క్రీస్తుగా అంగీకరించకుండా నజరేయుడుగు యేసే క్రీస్తని
ఆయననే ఆరాధించేటువంటి భక్తుల గుంపు భూమి మీద ఉందని వాడికి తెలుసు. ఆ గుంపు డిక్లేర్ కావాలని వాడు ఈ ఆజ్ఞను తెస్తాడు. అంతటా వాడి ప్రతిమ లైన్లోకి వస్తాయి, వాడి ముద్ర లైన్లోకి వచ్చింది. అందరూ ఎంచుకుంటూ ఉంటారు ఎగబడి. ఆధార్ కార్డు కోసం ఎంఆర్ ఆఫీస్లో కొట్టుకొని క్యూలు కట్టి నిలబడి కంటి టెస్టు, హ్యాండ్స్ అన్నీ పెట్టి మనం తెచ్చుకున్నాం ఆధార్ కార్డు. అదే టైపులో జరిగింది. ప్రపంచ రాజు గారు ఆజ్ఞ జారీ చేశారు. ఇప్పుడు ఇండియా ప్రధాని గారు నోట్ల రద్దు అన్నారు. అనగానే 1000 రూపాయల నోట్లు, 500 నోట్లు బుస్ అయిపోయినాయిగా, చిత్తుకాయతాలు అయిపోయినాయిగా. ఏందండి అటు చూస్తారు? ఆజ్ఞ జారీ అయితే అంతేగా, చూశాంగా మొన్న, చూడలే? అట్లాగే ఇప్పుడేమో ఏ దేశానికి ఆ దేశానికి ప్రధానులు, అధికారులు. భవిష్యత్తులో ఈ యుద్ధాలు పెరిగి ఇప్పుడు యుద్ధాలు చూడండి, ఉక్రెయిన్ రష్యా యుద్ధం అని, ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న దేశాలన్నీ కలిసి ఇజ్రాయెల్ మీద యుద్ధం అని నరమేధం జరుగుతూ ఉంది. ఇండియా మీదకి కవ్వింపు చర్యలకు దిగుతుంది చైనా. రాను మెంటలెక్కినట్టు చేస్తారు ఒక్కొక్కడు. యుద్ధోన్మాదం పెరిగిపోయింది. ప్రస్తుతం అమెరికా అగ్రరాజ్యంగా ఉంది కదా, భవిష్యత్తులో అమెరికా అగ్రరాజ్యాధికారాన్ని కోల్పోతుంది, ఆధిపత్యాన్ని కోల్పోతుంది. 2 విధాలుగా అమెరికా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా వరకు దెబ్బతినుంది అమెరికా. 35 ట్రిలియన్ కోట్ల డాలర్ల అప్పు ఉందంట అమెరికాకి. 35 ట్రిలియన్ కోట్ల అప్పు ఉందంట, అన్ని డాలర్ల అప్పు అగ్రరాజ్యానికి. బ్యాంకులన్నీ దివాళా దిశగా ఉన్నాయట అమెరికాలో చాలా వరకు. అర్థమైందా? దాని గతి భయంకరంగా మారిపోయే అవకాశం ఉంది భవిష్యత్తులో. స్పష్టంగా దేవుని వాక్యం చెప్తున్న సత్యాలు ఇవి. ఆర్థికంగాను ప్రాకృతికంగాను డ్యామేజ్ అయ్యి అమెరికా దాని యొక్క శక్తిని కోల్పోతుంది. ఈరోజు ఒక్క అమెరికా అండగా ఉన్న కారణం చేత ఇజ్రాయేల్ని కదిలించడానికి ఎవరికైనా భయం. అన్ని ముస్లిం దేశాలు ఉండి కూడా గుటకలు మింగుతా ఏం చేయలేక చేతులు విసుక్కుంటా కూర్చున్నారంటే కారణం అమెరికా దెబ్బ. కానీ భవిష్యత్తులో అమెరికా తన శక్తిని కోల్పోయి జస్ట్ ఖండనలకే పరిమితం అయ్యింది తప్ప ఇజ్రాయెల్ని కాపాడే పొజిషన్లో అమెరికా ఉండదు అని బైబిలే చెప్తుంది. స్తోత్రం. రష్యా అమెరికా ఎలా దెబ్బతింటే, కొన్ని దేశాలు యుద్ధాలతో దెబ్బతింటే చివరికి ప్రపంచ ప్రజలంతా అయ్యో మాకు యుద్ధాలు వద్దు, మాకు యుద్ధాలు లేని ప్రపంచం కావాలి అని కోరుకుంటున్నారు. ఇప్పటికే కోరుకుంటున్నారు. మీకు తెలుసా, హమాస్ వాళ్ళు 1200 మంది ఇజ్రాయేలీలను ఎఫెక్ట్ చేస్తే ఇప్పుడు ఇజ్రాయేలీలు మొదలుపెట్టి 40,000 మంది పైచిలకు చంపేశారు. వేసుకుంటానే ఉన్నారు ఇంకా బాంబులు, ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకుంటూనే ఉన్నారు బాంబులు. పిల్లలు, పెద్దలు, స్త్రీలు, వృద్ధులు అన్న భేదం లేదు, మొత్తం శవాలైపోతున్నారు. ఇదంతా పోను ఎక్కువైపోయింది. మళ్ళీ ఇందులో బ్రేకులు వచ్చినాయి అంటే ప్రకృతి విలయాలు. ఒక పక్క ప్రకృతి విలయాలతో కొంతమంది సరే ప్రకృతి విలయాలు అడపాదడప అనుకుంటే ఎక్కువ యుద్ధోన్మాదం ద్వారా రాజ్యం మీదికి రాజ్యము, దేశం మీదికి దేశము, జనము మీదికి జనము లెగుస్తారని యేసయ్య చెప్పాడు స్పష్టంగా. ఇప్పుడు లెగుస్తున్నారు, ఇక అది జరుగుతుంది, స్టార్ట్ అయింది. ఇక జనాలు ఈ యుద్ధాలు జరిగే దగ్గర ఏమని కోరుకుంటున్నారు జనాలు? మీకు దండం పెడతాం, మాకు యుద్ధం వద్దురా, యుద్ధం లేని ప్రపంచం కావాలి. ఇప్పుడు అరబ్ దేశాలన్నీ ఏమనుకుంటున్నాయి తెలుసా? ఇప్పుడు అరబ్ దేశాలు సమాలోచన చేసుకుంటున్నాయని న్యూస్ వస్తుంది. ఏమని? మనందరం చిన్న చిన్న దేశాలుగా ఉన్నందున ఇట్లా ఉంది దరిద్ర పరిస్థితి. ఒక చిన్న దేశాన్ని కొట్టలేకపోతున్నాం, మనమందరము కలిసి సామరస్యముగా పోరాడాలి అని లెబనాన్, సిరియా, ఇరాన్, జోర్డాన్, ఈజిప్ట్
అట్లా కొన్ని దేశాలు కలిసి మంతనాలు జరుపుతూ ఉన్నాయి. భవిష్యత్తులో అరబ్ దేశాలు కొన్ని కలిసి ఒక పెద్ద దేశంగా ఏర్పడబోతుంది. ఇది జరిగిద్ది. అలా ఏర్పడ్డ తర్వాత ఆ దేశాలన్నీ కలిసి ఒక బలమైన దేశంగా ఏర్పడతాయి. ఈలోపు యుద్ధాలు జరిగి జనమంతా ఏమంటారు? మాకు యుద్ధం లేని ప్రపంచం కావాలి, యుద్ధం లేని ప్రపంచం కావాలని కోరుకుంటారు. మరి యుద్ధం లేని ప్రపంచం ఎలా వచ్చింది? రెండు దేశాలు విడివిడిగా ఉన్నప్పుడు కొట్లాట తప్పదు. యుద్ధం లేకుండా పోవాలంటే రెండు దేశాలు కలిసి ఒక దేశం అయిపోవాలి. ఇట్లా ప్రపంచ దేశాలన్నీ విడివిడిగా ఉంటే యుద్ధాలు తప్పదు. కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కలిసి ఏకమైపోయి ఒక్కటే దేశంగా మారిపోవాలి, ఒకటే జనాంగంగా మారిపోవాలి, ఒక్కటే రాజ్యం అవ్వాలి, ఒక్కడే రాజు అవ్వాలి. బాధుడే బాధుడు ఆగు. నేను ఏ పాయింట్ చెప్పా? అంతా కలిసి ఒక్కటే రాజ్యం అవ్వాలని ఐక్యరాజ్య సమితిలో తీర్మానం జరిగిద్ది. అదిగో వీ వాంట్ పీస్, స్టాప్ వార్. చూడు వాళ్ళు చెప్తున్నారు, చూడండి. ప్రే ఫర్ యుక్రెయిన్. వద్దురా మాకు యుద్ధం వద్దురా అని ఇప్పటికీ అదిగో అట్లా మొదలు పెట్టారు. చూడు, ఇదే పెరిగి 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 ప్రపంచ ప్రజలంతా అట్లా కోరుతారు. వీ వాంట్ పీస్, మాకు శాంతి కావాలి, శాంతి కావాలి. ఇప్పుడు రాజ్యాధినేతలు అందరూ కలిసి సమావేశమయ్యేది ఐక్యరాజ్య సమితి. అక్కడ మీటింగ్ పడిద్ది. మీటింగ్ పడి చివరికి తప్పకుండా ప్రకటన జరిగి తీరిద్ది. అందులో అచ్చైనా పొల్లైనా తప్పిపోదు. దాదాపు 2500 సంవత్సరాల క్రితమే యెహెజ్కేలు ప్రవక్త ద్వారా ప్రవచింపజేశాడు దేవుడు. ఇజ్రాయేలుకి రోషు శత్రువు అవుతుంది. రష్యా, రోష్ అంటే రష్యా, రోష్ వేసిన రష్యా, ఓకే. రోషు ఇజ్రాయేలుకు శత్రువు అవుతుంది. అది ఇజ్రాయేల్ మీదకి వచ్చిద్దన్న సంగతి 2500 సంవత్సరాల క్రితం చెప్పింది ఇప్పుడు జరుగుతుంది. మీరు చెప్పండి, ఇప్పుడు ఇజ్రాయేల్కి ఇరాన్కి యుద్ధం అనుకుందాం. ఇప్పుడు రష్యా దేనికి సపోర్ట్గా నిలబడింది? ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? చిన్నారి పెళ్లి కూతురు, వాకిట్లో సిరిమల్లి చెట్టు, అయితే తెలుసు. భర్తను వదిలేసిన పెద్ద కోళ్ళలో ఈ దిక్కుమాలిని అయితే తెలుసు. వార్తలు చూడండి, దండం పెడతా, వార్తలు చూడండి. సమయం ముంచుకొస్తుంది, ఇంకా నిద్రపోతే ఎట్టా?